ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన విషయాలే ఎక్కువ సార్లు అడుగుతుంటారండి. అంటే అంతమందికి ఆయా విషయాల్లో డౌట్స్ ఉన్నాయని అర్థం. అంటే ఒకటి హస్తప్రయోగం ఒకటి, హోమోసెక్స్ ఒకటి, యాంగ్జైటీ ఒకటి, ఓసీడీ ఒకటి, పానిక్ డిజార్డర్, హెల్త్ యాంగ్జైటీ. వీటిలో అడిగిన వాళ్ళే కొన్ని 100 సార్లు అడుగుతారు. నేను కూడా వీడియోలు చాలాసార్లు పెట్టాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ అడిగేది ఏంటంటే, నేను మా ఆవిడతో కలిశాను, బ్లడ్ రాలేదు, రక్తం రాలేదు. అంటే మా వైఫ్కి వేరే వర్జిన్ కాదా, తను వేరే వాళ్ళతోటి అన్న రిలేషన్ ఉందా, తను కన్య కాదా, కన్యపరకి కన్యత్వానికి సంబంధం లేదని వీడియో మీకు చాలాసార్లు పెట్టాను, చూసుకోండి. ఇంకొక ఆవిడ అంటుంది, సార్ నేను మా ఆయనతో కలిశాను, నా ఫస్ట్ నైట్ రోజున బ్లడ్ రాలేదు, నేను కన్య కాదు అని చెప్పేసి డౌట్ చేస్తాడేమో అని డౌట్గా ఉంది. నిజానికి నేను ఎప్పుడు ఎవరితో కూడా సెక్స్లో కలవలేదండి. నాకు అసలు ఇది లేదు. ఎప్పుడో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాత్రం నేను ఫింగరింగ్, నా ఫ్రెండ్ చెప్తే ఫింగరింగ్ మాత్రం చేసుకున్నాను. అంతకు మించి నేను ఎవరితో కలవలేదండి. నాకు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. మూడోది, మా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ సెక్స్లో కలిసామండి, బ్లడ్ రాలేదు. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాలా లేదా? సో ఫస్ట్ నైట్లో బ్లడ్కి, కన్యపరకి, ఆ వ్యక్తి యొక్క కన్యత్వానికి, వర్జినిటీకి అసలు ఏ రిలేషను లేదండి. అదొక స్పాంజ్ లాంటి, ఒక రబ్బర్ లాంటిది అనమాట. కన్యప హైమన్ అంటారు ఇంగ్లీష్లో. సదరుగా పలచపలచగా ఉంటుంది. అదొక క్యాప్ లాగా ఉంటుంది. అది సాధారణంగా దానికి అదే చిట్టిపోతుంటుంది. అవసరం లేదు. పూర్వకాలం ఫస్ట్ నైట్లో ఎందుకు చిరిగిపోయేదంటే, 9 ఏళ్ళకి నిశ్చితార్థాలు అయ్యి 10-11 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, మా అమ్మ కాలం జనరేషన్లో 12-13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, తర్వాత జనరేషన్లో ఉన్న వాళ్ళు అయితే 14-15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, తర్వాత జనరేషన్లో 16-18 మధ్య పెళ్ళిళ్ళు అయిపోయి, తర్వాత 18-21 మధ్య పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేదాకా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. కొంతమంది ఇంకా ఎక్కువ కాలం అయితేనే కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. నీ కోసం అని చెప్పేసి కనిపర చిరకుండా కూర్చుంటుందా? నువ్వు ఎప్పుడు ప్రశ్న చేస్తావో తెలీదు. 30 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి 3,000-4,000 సార్లు నైట్లు అయిపోయి ఉంటాయండి సాధారణంగా పూర్వకాలం స్త్రీలకి. 30 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు 15-16 ఇయర్స్ దాటి ఉండేవారు. ఆడవాళ్ళకి 30 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలకి పెళ్ళిడికి వచ్చేసి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. ఆ కాలంలో మెచ్యూరిటీ ఉండేది కాదు. వెజైనా మెచ్యూరిటీ లేక ఇలా కొంచెం లేతగా ఉండేది. ఆ టైంలో కూడా అంగప్రవేశం జరిగినప్పుడు కొంచెం కన్యపరతో సంబంధం లేకుండానే అంగం గట్టిగా ఉంటుంది. లోపలికి మనవాడికి ఆ వయసు మగాళ్ళకి 18-17 ఏళ్ళు ఉంటాయి మగాళ్ళకి, అమ్మాయిలకేమో తక్కువ వయసు ఉంటుంది. వాడికి సెక్స్ నాలెడ్జ్ లేదు, వీడికి సెక్స్ నాలెడ్జ్ లేదు. ఒకటి తెలుసు, వచ్చింది, కోరిక పుట్టింది, ఏదో విధంగా బలవంతంగా అంగప్రవేశం చేయడానికి ట్రై చేసేవారు. అది ఫోర్ప్లే అంటే ఏంటి, ప్రణాళికలు అంటే ఏంటి, కామశిల్పం అంటే ఏంటి, ఏమీ తెలియదండి. సో కన్యపరతో సంబంధం లేకుండా కూడా వెజైనా టైట్గా ఉండడం వల్ల ముందు ఫోర్ప్లే ఎక్కువ చేస్తే వెజైనా పుష్పంలాగా ఇలా వికసిస్తుందండి. లూబ్రికేషన్స్ వస్తాయి, స్పాంజ్లా మారిపోతుంది. మనోడు అవి ఏం చేయడు, కోరిక పుట్టడంతో ఇలా పెడతాడు. చూడండి ఎంత టైట్గా ఉందో. వెళ్ళడం చాలా కష్టం, లోపలికి వెళ్ళడం చాలా టైట్గా ఉంటుంది, కష్టం. ఇప్పుడు బలవంతం చేస్తాడు, ఎందుకంటే మగాడిని అనే ఫీలింగ్ తోటి బలవంతం చేసేవాడు. అప్పుడు కొంచెం రప్చర్ అయ్యేది, కొద్దిగా బ్లడ్ వచ్చేది. కొంతమందికి కన్నిపోర, ఆ స్పాంజ్ లాంటిది, ఆ రబ్బర్ లాంటిది ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేది. అది ఆ కాలం విషయం అండి. ఈ కాలంలో కన్యపోరలు చెట్లాడాలు, విజయన బాగా లేతగా ఉండడం లేవండి. ఆల్రెడీ వెజైనాలన్నీ కూడా చక్కగా మెచ్యూర్ అయ్యి ఒక లెవెల్కి వచ్చేసి ఉంటాయి అనమాట అందరికి కూడా. అండ్ ఆల్సో ఎంతో కొంత సెక్స్ నాలెడ్జ్ ఇప్పుడున్న మగాళ్ళకి ఉంది, స్త్రీలకు కూడా ఉంది. ఫోర్ ప్లేలు వీటి గురించి తెలుసు. కొంచెం లూబ్రికేషన్స్ వచ్చాక స్పాంజ్ లాగా అయిన తర్వాతే ఇప్పుడు అప్పుడు టైట్గా ఉండే వెజ్ అనేది ఇప్పుడు లూజ్గా ఉంది, స్పాంజ్ లాగా ఉంది. ఇప్పుడు ఈజీగా అంగప్రవేశం లోపలికి వెళ్ళిపోతుంది అండి. ఎక్కడ కూడా వెజ్ అనేది రప్చర్ ఉండదు, ఎక్కడ కూడా వెజ్ అనేది హార్స్నెస్ ఉండదు. ఆటోమేటిక్గా
ఫ్రీగా అవుతుంది, ప్లెజర్ ఎంజాయ్ చేస్తారు, అనుభూతితో ఉంటారు, ఎక్కడ కూడా బ్లడ్ రాదు. బ్లడ్ రావడానికి 2 కారణాలు. ఒకటి చిన్నప్పుడు మీరన్న కనిపొర చిట్లడం. నెంబర్ 2 బలవంతంగా రద్దు చేయడం కానీ, సరైన ఫోర్ ప్లే లేకుండా రద్దు చేయడం కానీ, లేదంటే ఇష్టం లేకుండా రద్దు చేయడం కానీ. నేను మగాడినని ఉద్దేశంతో రద్దు చేసినప్పుడు టైట్ అయిపోయిన ఇంకో వెజ్‌నెస్ మస్ అని ఇంకో ప్రాబ్లమ్ ఉంది. దాంట్లో గానీ వెజ్ అనేది టైట్ అవుతుంది. బలవంతంగా చేసినట్టు కొంచెం రప్చర్ వస్తుందండి. కొద్దిగా బ్లడ్ వస్తుంది. అదొక పద్ధతి. రెండో పద్ధతి చిన్నప్పుడు అనుకున్నట్టుగా కన్నెపొర చెట్లనండి. ఈ కాలంలో సెక్స్ నాలెడ్జ్ వచ్చు, సెక్స్ సైన్స్ తెలుసుకున్నారు, ఫోర్ ప్లేలు అన్నీ తెలుసు. బట్ చాలా వయసు వచ్చేదాకా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. నువ్వు ఎంతకాలం పెళ్ళి ఉన్నావు అంతకాలం కుదరదు. ఇప్పుడు విజయాలు మెచ్యూర్ అయి ఉంటాయి. చక్కగా పరిపక్వమైన పుష్పం అనమాట. పుష్పం అంటే ఫైర్ అనుకుంటున్నావా, ఫ్లవర్ అనుకుంటున్నావా, ఫైర్ అన్నట్టుగానే వీళ్ళు కూడా ఫైర్ ఎక్కువ ఉంటుందండి. సెక్స్ ఫైర్, డిజైర్, డ్రైవ్, లిబిడో ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా లూబ్రికేషన్స్ వస్తాయి. లూబ్రికేషన్ అంటే ఏంటి లేదండి, సైకిల్లో మనం ఆయిల్ కానీ లేదంటే గ్రీజ్ కానీ పెడతాము. అలాగే లూబ్రికేషన్ రావడం అంటే ఎరోజల్కి గురవుతున్నారని అర్థం. నువ్వు పెళ్ళైదాకా వీళ్ళు ఊరుకోరండి. ఆల్మోస్ట్ ఆల్ లేడీస్ అందరూ కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. హస్తప్రయోగం అని తెలియకుండా కూడా పిల్లోస్ని కొంచెం మీద పెట్టుకోవడం, బోర్లో పడుకోవడం, కాళ్ళు అటు ఇటు జరపడం ఉంటుంది. ఆర్ సైకిల్ తొక్కడం, ఆర్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడం, లేదంటే మిషన్ కొట్టడం, లేదంటే ఇంకా ఏదైనా కారణాలతో మోసేటప్పుడు మరొకటి చేసేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అది చిరిగిపోతుందండి. హైమెన్కి, కన్యపొరకి, వర్జినిటీకి, కన్యత్వానికి సంబంధం లేదు. సో కన్యలు అయితేనే ఫస్ట్ నైట్ నోడు రక్తం వస్తుంది అనేది బుర్రలోంచి డిలీట్ చేసి పాడేసేయండి. అసలు అది పెట్టుకోవద్దండి. మగాళ్ళు పెట్టుకోవద్దు, ఆడవాళ్ళు పెట్టుకోవద్దు. కావాలని రూల్ లేదండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఒక వయసు వచ్చాకని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వయసు రాకముందే ఎంతో కొంత మాలాటోళ్ళు రాసిన బుక్స్ చదువుతున్నారు, మాలాటోళ్ళు ఇచ్చిన స్పీచ్లు వింటున్నారు. అండ్ ఆల్సో బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉన్న ఓటీటీలో వస్తాయి. ఆటోమేటిక్గా తెలియకుండానే ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంది, రిజల్ట్స్ వస్తున్నాయి, లిబిడో వస్తుంది, లూబ్రికేషన్స్ వస్తాయి. అప్పుడు ప్లెజరబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఫ్రీగా అంగం లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా బ్లడ్ రావడం అనేది జరగదండి. సో బ్లడ్కి కన్యత్వానికి సంబంధం లేదు. అమ్మాయిలు మీకు బ్లడ్ రానందుకు మీరు కన్య కాదని ఎవరన్నా అనుమానించడానికి ఛాన్స్ లేదు. మీరు అనవసరంగా యాంగ్జైటీకి గురండి. అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ భార్యకి కానీ బ్లడ్ రాకపోతే వాళ్ళు శీలవతులు కాదని ఫీల్ అవుతుంది. అసలు మీరే శీలవతులు కాదో చూసుకోండి. మీకుందో లేదో శీలం చూసుకోండి. పూర్వకాలం వర్జినిటీ టెస్ట్లను చేయించేవారు, కన్యో కాదని. అలా చేస్తే మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ పట్టుకుంటే వర్జినిటీ టెస్ట్లు ఎవరు చేయకూడదండి. చేస్తే అది ఇల్లీగల్. ఇప్పుడు వర్జినిటీ టెస్ట్లు లేదండి. సో మేల్ వర్జిన్ కదా మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఫీమేల్ వర్జిన్ కదా, ఏదో సినిమాలో ఉదయం ది వైఫ్ డైరెక్షన్ అది ఉంటుంది. మన ఈ అమ్మాయి ఉంటుందన్నమాట హీరోయిన్. అమ్మాయి నేను వర్జిన్ అనుకుంటున్నావా ఇంకా అని చెప్పేసి. అలాగా ఈనాడు ఎవరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వర్జినిటీ గురించి ఒకరికొకరు ప్రశ్నించుకోగలగడం కానీ చేయకండి. మగాళ్ళు వర్జినిటీ ఎంత ఉందనేది మగాళ్ళకే తెలుసు. సో కన్యత్వానికి, రక్తం రావడానికి, ఫస్ట్ నైట్లో ఇదికి ఏ సంబంధం లేదండి. సెక్స్ సైకాలజీ గురించి బాగా తెలుసుకోండి. సెక్స్ సైకాలజీ బుక్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో సెక్స్ సైకాలజీ బుక్ ఆర్డర్ పెట్టుకుంటే వాట్సాప్లో వస్తుంది. స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ కోరు పాజిటివ్ సెక్స్ సైకాలజీ అని బుక్. అది 2020లో రాసినండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యలు ఏం కోరుకుంటున్నారు, ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు ఎలాగివ్వాలి, అసలు సెక్స్ అంటే ఏంటి, అద్భుతమైన ఆనందం పొందాలంటే స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ గురు పాజిటివ్ సెక్స్ సైకాలజీ బుక్ పేరు. అది ఆర్డర్ పెట్టుకోండి. బేసిక్ సెక్స్ సైకాలజీ నాలెడ్జ్ కావాలంటే లేడీస్ పీరియడ్స్ కావచ్చు, లేదంటే రకరకాల విషయాలు కావచ్చు. ఆర్గాజం అంటే ఏంటి, మెన్సెస్ అని ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో, ఫోర్త్ వీక్లో స్త్రీ ఏ మూడ్లో ఉంటుంది, భోజేసు, మాత, కర్ణేసు, రంభ, క్షమయ, ధరిత్రి, కార్యేసు, ఇది దాసి ఇలాగ అనమాట. ఒక్కొక్కసారి కార్యస్ మంత్రి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవతారం ఎత్తుదండి స్త్రీ. ఆ అవతారాలు అలాగే ఎత్తుతుంది అనేది కూడా రాశాను. అలాగే మాస్టర్బేషన్ డౌట్స్ కానీ, ఇంపార్టెన్సీ డౌట్స్ కానీ, ప్రిమచ్యూర్ ఎడ్యుకేషన్ డౌట్స్ కానీ, లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డౌట్స్ కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా చక్కగా సెక్స్ సైకాలజీ బుక్ రాసింది. 30 ఏళ్ళ క్రితం రాసింది. 2020లో కరోనా టైంలో రాసిన బుక్ స్పైసీ సెక్స్ ఇది చాలా. ఈ 2 పుస్తకాలు చదవండి, చాలా ఉపయోగపడతాయి. ఇద్దరికి, మగాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి.
కోట్లు కోట్లు వేస్ట్ చేస్తున్నారండి సెక్స్ కోసం. బుర్రలో సెక్స్ సైన్స్ పట్ల కన్నా నాలెడ్జ్ ఉంటే మీ భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారండి. అలాగే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఉంటారు. సెక్స్ అనేది చిన్న విషయం. బట్ సెక్స్ సైన్స్ గురించి తెలుసుకుంటే ఆ చిన్న విషయం బాంబ్‌లా బేలొస్తుంది. ఆటం బాంబు చిన్నదే కానీ పేలిందంటే ఫటాస్‌గా ఉంటుందన్నమాట. ఎక్కువ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే సంసార జీవితం హ్యాపీగా ఉండాలి. దానికేదో అంగం పెట్టేసి 4 సార్లు ఎలాగైనా సరే జపాన్ అంటే నేను ఒక మాట అంటాను, జంప్ అండ్ పంప్ పెట్టినట్టు అని. ఆడి కోరిక తీర్చేసుకొని పడుకోవడం కాదండి. సో, ఫోర్ ప్లే ఉంటుంది, ప్లే ఉంటుంది, మళ్ళా ఇంకో ప్లే ఉంటుంది, మళ్ళా ఇంకో ప్లే ఉంటుంది. లాస్ట్‌లో ఆఫ్టర్ ప్లే ఉంటుంది. ఇలాగ 5 డివిజన్స్‌గా ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పానండి. మీ భార్యాభర్తలు ఆర్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లేదనుకుంటే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే అనుభూతులు, ప్రేమలు, ఆత్మీయతలతో పాటు ఆరోగ్యకరమైన సెక్స్ చేయాలనుకుంటే ఈ 2 సెక్స్ సైకాలజీ బుక్కులు చదువుకోండి. 'గ్రో హెల్తీ వెల్తీ వైజ్' అనే యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని ఈ 2 పుస్తకాలు ఆర్డర్ పెట్టుకోండి. ఎక్కువ నాలెడ్జ్ వస్తే ఎక్కువ ఆనందం, సంతోషం ఇవవుతాయి. పొద్దున్నే మంచి కళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు. నమస్తే. ఇది నచ్చితే నచ్చిందని లైక్ చేయండి. నచ్చిందని కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. ఆల్ ద బెస్ట్.